20వ శతాబ్దంలోనే అత్యంత చిక్కుముడి పడిన ఎవరికీ అంతుచిక్కని ఒక మిస్టరీ ఇది. దశాబ్దాలు గడిచినా ఎంతమంది గొప్ప డిటెక్టివ్లు ప్రయత్నించినా ఇప్పటికీ సమాధానం దొరకని కథ ఇస్టాల్ మహిళ కథ. సరే, దీన్ని ఇలా ఊహించుకోండి. మనమంతా కలిసి ఒక పాత దుమ్ము పట్టిన డిటెక్టివ్ ఫైల్ తెరుస్తున్నాం. ఇందులో ప్రతి పేజీ ఒక కొత్త క్లూ, ఒక కొత్త ప్రశ్న. ఈ కేసు లోతుల్లోకి మనం కలిసి ప్రయాణిద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. మన కథ మొదలయ్యేది ఎక్కడంటే నార్వేలోని ఇస్డాలెన్ లోయ. ఆ పేరులోనే ఏదో చలి, ఒంటరితనం ఉన్నాయి కదూ. అక్కడి నిర్మానుష్యమైన వాతావరణంలో బయటపడిన ఒక భయంకరమైన నిజం ఈ మిస్టరీకి నాంది పలికింది. అది 1970 నవంబర్ నెల. కొంతమంది హైకర్లు ప్రశాంతంగా ఆ లోయలో నడుచుకుంటూ వెళుతున్నారు. అప్పుడే వాళ్ళ కంటపడింది ఆ దృశ్యం. రాళ్ల మధ్య సగం కాలిపోయిన స్థితిలో ఒక మహిళా మృతదేహం. వెంటనే పోలీసులకు సమాచారం అందింది. వాళ్ళు స్పాట్కొచ్చి చూడగానే అర్థమైపోయింది, ఇది సాధారణ మరణం కాదు, దీని వెనక ఏదో పెద్ద కథే ఉందని. పోలీసులకి అక్కడ దొరికిన అన్నింటికంటే షాకింగ్ విషయం ఏంటో తెలుసా? ఆమె ఐడెంటిటీకి సంబంధించిన ప్రతి చిన్న ఆధారాన్ని చాలా పక్కాగా ప్లాన్ ప్రకారం మాయం చేశారు. ఆమె బట్టల మీద ఉన్న లేబుల్స్, ట్యాగ్స్, వేలిముద్రలు దొరక్కంగా జాగ్రత్తపడ్డారు. ఆమెను ఎవరికీ గుర్తుపట్టలేని ఒక అనామకురాలిగా మార్చాలని ఎవరో గట్టిగా ప్రయత్నించారన్నమాట. కేసు మొదట్లో అస్సలు ముందుకు కదలేదు. ఎటు చూసినా డెడ్ ఎండ్ అన్నమాట. కానీ అస్సలు ఊహించని ఒక చోట, ఒక రైల్వే స్టేషన్ లాకర్లో కథను పూర్తిగా మార్చేసే ఒక కీలకమైన ఆధారం దొరికింది. ఆ 2 సూట్ కేసుల్ని తెరిచినప్పుడు పోలీసులకి మైండ్ బ్లాంక్ అయింది. లోపల ఏమున్నాయంటే రకరకాల రంగుల్లో, స్టైల్స్లో విగ్గులు, ఏకంగా 9 ఫేక్ పాస్పోర్ట్లు, ఏవో సీక్రెట్ ప్లేస్లని మార్క్ చేసిన మ్యాప్లు, ఇంకా ఎవరికీ అర్థం కాని కోడ్ భాషలో రాసిన నోట్సు. ఇదొక మామూలు అమ్మాయి లగేజ్ కాదు, అదొక పక్కా ప్లాన్తో బ్రతుకుతున్న వ్యక్తి రహస్య ప్రపంచం. చూడండి, ఈ సూట్ కేసులు దొరకగానే మొత్తం కేసు స్వరూపమే మారిపోయింది. ఆమె ఎవరో టూరిస్ట్ కాదు, రకరకాల ముసుగులతో, మోసంతో బ్రతుకుతున్న ఒక మిస్టరీ పర్సన్ అని క్లియర్ అయిపోయింది. ఇక్కడ మనం ఆలోచించాల్సిందేంటంటే తన అసలు గుర్తింపును దాచడానికి ఆమె ఎంత కష్టపడిందో. సరే, ఇప్పుడు ఈ మిస్టరీలో ఇంకో లేయర్ చూద్దాం. ఆమె ఫేక్ ఐడెంటిటీలతో యూరోప్ అంతా ఎలా ప్రయాణించిందో ఒకసారి చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. పోలీసులు ఎంక్వైరీ చేసే కొద్దీ విచిత్రమైన విషయాలు బయటపడ్డాయి. ఆమె యూరోప్లో ఏ సిటీకి వెళ్ళినా అక్కడ కొత్త పేరు, కొత్త పర్సనాలిటీ. ఆమెను చూసిన వాళ్ళు చెప్పేది కూడా ఒకేలా లేదు. కొంతమంది ఆమె చాలా భాషలు మాట్లాడేదని చెప్తే, ఇంకొంతమంది అసలు నోరు విప్పేది కాదని, ఎప్పుడు టెన్షన్గా, రహస్యంగా ఉండేదని చెప్పారు. అంటే ఆమె అసలు స్వరూపమేంటో ఎవ్వరికీ తెలియదన్నమాట. ఇప్పుడు కథలు, సాక్షుల మాటలు కాసేపు పక్కన పెడదాం. సైన్స్ ఏం చెప్తోంది? ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఏం తేల్చాయి? ఆమె శరీరం, తన చివరి క్షణాల గురించి, తన పుట్టుపూర్వోత్తరాల గురించి ఏమైనా క్లూజ్ ఇచ్చిందా? చూద్దాం. ఆటాప్సీ రిపోర్ట్లో ఒక షాకింగ్ విషయం తెలిసింది. ఆమె శరీరంలో ఏకంగా 50కి పైగా నిద్రమాత్రల అవశేషాలున్నాయి. మరి ఇది ఆత్మహత్యనా అనుకోవచ్చు. కానీ శరీరం కాలిపోయిన తీరు, క్రైమ్ సీన్లో పరిస్థితులు చూస్తే ఇదంతా సింపుల్ ఆత్మహత్యలా అనిపించలేదు. ఇది హత్య లేక ఆత్మహత్యకు ప్రేరేపించారా? ఈ ప్రశ్నతో కేసు ఇంకాస్త కాంప్లికేటెడ్ అయిపోయింది. ఆమె ఐడెంటిటీకి సంబంధించి దొరికిన ఒరే ఒక్క ఫిజికల్ క్లూ ఏంటో తెలుసా? ఆమె పళ్ళు. ఆమెకి 14 గోల్డ్ పర్చ్మెంట్ క్రౌన్స్ ఉన్నాయి. అప్పట్లో ఆ డెంటల్ వర్క్ చేసే పద్ధతి చాలా స్పెసిఫిక్గా ఉండేది. ఎక్స్పర్ట్స్ ఏమన్నారంటే ఇది లాటిన్ అమెరికాలో గానీ, తూర్పు యూరోప్లో గానీ చేసే టెక్నిక్ అని. కానీ ఇంత పెద్ద క్లూ కూడా ఆమె ఎవరు అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయింది. విచిత్రం కదూ? సరే, ఇన్ని క్లూస్ ఉన్నాయి, ఇన్ని ప్రశ్నలున్నాయి, కానీ ఏదీ ఒక డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం లేదు. అందుకే ఇన్నేళ్లుగా ఈ కేసుని సాల్వ్ చేయడానికి చాలా థియరీలు పుట్టుకొచ్చాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని ఇప్పుడు మనం చూద్దాం. మొదటిది, ఇంకా అందరూ ఎక్కువగా నమ్మేది, ఆమె ఒక గూఢచారి. మర్చిపోకండి, అది కోల్డ్ వార్ టైం. దేశాల మధ్య గూఢచార్యం పీక్స్లో ఉన్న సమయం. ఆమె వాడిన విగ్గులు, ఫేక్ పాస్పోర్ట్లు, ఆ కోడెడ్ నోట్స్, ఇవన్నీ చూస్తుంటే ఒక ట్రైన్డ్ స్పై లక్షణాలే కనిపిస్తాయి. బహుశా ఏదైనా మిషన్ ఫెయిల్ అయ్యి శత్రువుల చేతిలో చనిపోయి ఉంటుందా? థియరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ ప్రూఫ్స్ మాత్రం లేవు. ఇక రెండో థియరీ, ఆత్మహత్య. ఆమె బాడీలో దొరికిన నిద్రమాత్రలు చూస్తే ఎవరైనా ఇదే అనుకుంటారు.
కానీ ఇక్కడే ఒక పెద్ద లాజిక్ మిస్ అవుతోంది. నిజంగా సూసైడ్ చేసుకోవాలనుకున్న వ్యక్తి తన ఐడెంటిటీని దాచడానికి ఇంత కష్టపడతారా? తన బట్టల మీద లేబుల్స్ కూడా కత్తిరించేస్తారా? ఈ థియరీ ఆమె చావుకి కారణం చెప్తోందేమో కానీ ఆమె జీవితంలోని రహస్యాలకు సమాధానం ఇవ్వలేదు. మూడోది, ఆమె ఏదైనా ఇంటర్నేషనల్ క్రిమినల్ గ్యాంగ్లో మెంబర్ అయి ఉండొచ్చు. స్మగ్లింగ్ లాంటివి చేస్తూ ఏదైనా డీల్ తేడా వచ్చి తన వాళ్లే ఆమెను చంపేసి ఉండొచ్చు. క్రిమినల్ వరల్డ్లో ఐడెంటిటీని మాయం చేయడం కామనే, కానీ ఇది కూడా ఒక ఊహ మాత్రమే. సపోర్ట్ చేయడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇక నాలుగవది ఫైనల్ థియరీ. ఆమె ఒక డబుల్ లైఫ్ గడుపుతోంది. బహుశా తన పాత జీవితం నుంచి, ఏదో భయంకరమైన గతం నుంచి పారిపోతూ కొత్త ఐడెంటిటీలతో బ్రతకాలని ప్రయత్నించి ఉండొచ్చు. ఇది ఆమె ఫేక్ పాస్పోర్ట్లని, విగ్లని కొంతవరకు వివరిస్తుంది. కానీ ఆమె చావుకి కారణమేంటి? తన గతం ఆమెను వెంటాడి చంపేసిందా? ఈ థియరీ కూడా అసంపూర్ణంగానే ఉంది. చూస్తుండగానే 50 ఏళ్లు గడిచిపోయాయి. టెక్నాలజీ ఎంతో మారింది. అయినా సరే ఇస్టాల్ మహిళా కేసు మాత్రం అప్పటికీ ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఎంత ఆధునిక సైన్స్ వచ్చినా ఈ చీకటి రహస్యం మీద వెలుగు చూపలేకపోయింది. రీసెంట్గా ఆమె పళ్ల నుంచి DNA శాంపిల్స్ తీసి అనలైజ్ చేశారు. ఆమె సెంట్రల్ లేదా ఈస్టర్న్ యూరోప్కి చెందినదని కొన్ని హింట్స్ దొరికాయి. కానీ ఇన్ని చేసినా ఆ మెయిన్ క్వశ్చన్కి ఆన్సర్ దొరకలేదు. అసలు ఆమె ఎవరు? ఒక ఇన్వెస్టిగేటర్ ఈ కేసు గురించి చెప్పిన మాటలో అక్షరాలా నిజం. ఇది కేవలం ఒక హత్య కేసు కాదు, ఇది ఒక గుర్తింపు రహస్యం. రహస్యంగానే బ్రతికి రహస్యంగానే కనుమరుగైపోయిన ఒక జీవితం. ఈ మాటలు వింటుంటేనే ఈ కేసులో ఎంత లోతుందో అర్థమవుతుంది. 5 దశాబ్దాల తర్వాత, ఇన్ని థీరీల తర్వాత మనం ముందున్న ప్రతి ఆధారం మనల్ని మళ్లీ వెనక్కి ఆ మొదటి భయంకరమైన ప్రశ్న దగ్గరికే తీసుకెళ్తోంది. ఆ ఇస్టాల్ మహిళ ఎవరు? కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరక్కపోవడమే వాటి ముగింపేమో. ఈ అంతుచిక్కని ప్రశ్నతోనే మనం ఈ కథనిక్కడితో ఆపేద్దాం.